ప్రభునామనకు ఘనత కలుగును గాక. కీర్తనల గ్రంథము 59వ కీర్తన 2వ చరణం మనం చదువుకుంటున్నాం. పాపం చేయు వారి చేతిలో నుండి నన్ను తప్పించుము, రక్తాపరాధుల చేతి నుండి నన్ను రక్షించుము. దావీదు భక్తుడు చేసేటటువంటి ప్రార్థన ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నటువంటి సమయంలో దావీదు రచించినటువంటి కీర్తన. దావీదు ఏ తప్పు చేయకపోయినా దావీదు మీద సౌలుకు కోపం వచ్చి దావీదుని చంపాలని ప్లాన్ వేస్తున్నట్టుగా గమనిస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 19 అధ్యాయం 11-12 వాక్యాల్లో మనం గమనించినట్లయితే, ఆ రాత్రి కాలమందు దావీదు భార్య అయినటువంటి మీకాలు అంటది, ఈ రాత్రి నీ ప్రాణమును నువ్వు దక్కించుకొనకపోతే రేపు నువ్వు చంపబడదు కనుక నువ్వు నేను చెప్పినట్టు చెయ్యమని చెప్పి అతన్ని కిటికీలో నుండి దావీదును తాడుతో దింబగా అతడు తప్పించుకొని పారిపోయినట్టు చూస్తున్నాం. మరి సౌలు అడుగుతాడు, నువ్వెందుకు ఇట్లా చేసావంటే, మరి అతడు నన్ను చంపాలని చూశాడు కాబట్టి నేను ఆయన తప్పించుకొని పోవటానికి ఒప్పుకున్నాను అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుడు దావీదు యథార్థవంతుడు నీతిమంతుడు కనుక శత్రువు అయినటువంటి సౌలు చేతి నుంచి తప్పించటానికి దేవుడు సహాయం చేశాడు. నరహత్య చేయదలిచినప్పటికీ కూడా అతని చేతిలో దావీదు చంపబడినట్టుగా దేవుడు అనుమతి ఇవ్వలేదు అని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనము దేవుని బిడలమైతే శత్రువు చేత చంపబడటానికి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అనుమతించడు. దేవుడు మనల్ని విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడనే విషయం ఎవరు కూడా మర్చిపోకూడదు. అపోస్తల కార్యములో కూడా 9వ అధ్యాయం 23-25 వరకు మనం గమనిస్తే, మారుమనసు పౌలు భక్తుడు సౌలుగా ఉన్న పౌలు మారుమనసు బాప్తిస్మము పొందిన తర్వాత కొన్ని దినాలు వారితో కూడా వాళ్ళు దమస్కులో ఉంటున్నట్టుగా గమనిస్తున్నాం. మరి కొన్ని దినాలు సమాజ మందిరంలోకి వెళ్ళి యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించు సాక్ష్యం ఇచ్చుచూ వచ్చును. అయితే అక్కడి వారు ఆయన్ని నమ్మక ఉంటున్నట్టుగా గమనిస్తున్నాం. మరి శత్రువులు క్రైస్తవులను పట్టుకొని పోటుకు వచ్చి ఉంటాడేమో అని అనుమానంగా ఉన్నారు. పిమ్మట యూదులు ఆయన్ని చంపాలని తలిచి వారు ఆలోచన పౌలుకు తెలియవచ్చును. వారు ఆయన్ను చంపాలని రాత్రింపగలు ద్వారబంధముల ఎద్ద కాచుకొని ఉండినట్టుగా గమనిస్తున్నాం. అటువంటి సమయంలో శిష్యులు ఆయన రాత్రి వేళ తీసుకొని గంబలో ఉంచి గోడలో గుండా అతని కిందకు దించి తప్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అట్లాగే మరి పౌలు కూడా పాపం చేయువారి చేతిలో నుండి తప్పించబడినట్టుగా మనం చూస్తున్నాం. మనము ఇటు స్థితిలో ఉండి తప్పించబడాలంటే మనము మొదటి కీర్తన అనుసరించి జీవించాలి. అదేమిటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుంటున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవోరన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అని కీర్తనకారుడు దావీదే రచించినట్టుగా మనం చూస్తున్నాం. యోబు యథార్థవంతుడు నీతిమంతుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెను గనుక అపవాది చేతిలో ఆయన చిప్పుపడలేదు. అపవాది శోధించడానికి అనుమతి ఇచ్చాడు, కానీ అతని ప్రాణం మాత్రం నువ్వు తీసుకొనకూడదని దేవుడు హెచ్చరించాడు. భక్తిహీనుల చేతి నుండి, పాపం చేయవారి చేతి నుండి దేవుడే యోబును కాపాడి సంరక్షిస్తున్నట్టుగా చూస్తున్నాం. అతనికి కలిగిన శ్రమలన్నిటిలో దేవుడు అతనికి తోడుగా ఉండి అతని విశ్వాసమును నిరీక్షణ అధికము చేసి ఆయన్ని జీవింపజేస్తుంది. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25-27 వరకు మనం చూస్తే, మరి నా విమోచకుడు సజీవుడనియు నా తర్వాత అతడు నేను ఆయన్ని కళ్ళారా సజీవంగా చూస్తానని నేను నమ్ముచున్నాను, నా మటుకు నేనే నమ్ముచున్నాను, నేను ఆయన్ని కళ్ళారా చూస్తానని ఆ యోబు ఖచ్చితంగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అది ఆయన యొక్క విశ్వాసము నిరీక్షణ. మరి ఆయనలో ఉన్న విశ్వాసమును నిరీక్షణను బట్టి మనం చూస్తే యోబు నిజంగా 42 కీర్తనలో 42 యోబు అధ్యాయంలో సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇప్పటి వరకు వినికిడి చేత నేను గురించి విన్నానే కానీ ఇప్పుడు నేను కళ్ళారా చూస్తున్నానని చెప్తున్నాడు. ఆయన విశ్వాసం అది. నేను చూస్తానన్నాడు. నా శరీరం కుళ్ళిపోయినా పర్వాలేదు, చీకిపోయినా పర్వాలేదు, నేను నా దేవుణ్ణి చూస్తాను అని ఆయనలో ఉన్న విశ్వాస ప్రకారంగా ఆయన దేవుడిని చూస్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, మనం కూడా విశ్వాసంలో, నిరీక్షణలో, వాక్యంలో, ప్రార్థనలో స్థిరముగా ఉన్న ఎడల మనల్ని కూడా శత్రువుల చేతికి దేవుడు అప్పగించడు. మరణమును శత్రువుల చేతుల నుంచి దుర్మరణం పాలవటానికి దేవుడు అనుమతించడు అని ఈ వాక్యాధారంగా మనం చూస్తున్నాం. కనుక ప్రభువులో విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగిన వారమై ముందుకు సాగుదాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక,
మా పితరులందరినీ, పరిశుద్ధులైన వారిని, విశ్వాసంలో ఏ విధంగా ప్రతి విధమైన శ్రమలో నుంచి, శోధనలో నుంచి మీరు తప్పించారో, యోబును తప్పించిన దేవుడు, పౌలును తప్పించిన దేవుడు, దావీదును తప్పించిన దేవుడు, మమ్మల్ని కూడా ప్రతి విధమైన శ్రమల్లో నుంచి, శోధనలు తప్పించి సజీవులకు లయించు శక్తిమంతుడు అయిన దేవుడు అయినందుకు స్తుతి చెల్లిస్తూ నీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.